టూరిస్టులు శిల్పాలు చూసి చాలా సరదా పడ్డారు. వాళ్లలో ఒక టూరిస్ట్కి ఒక లాఫింగ్ బుద్ధుడి ప్రతిమ చాలా బాగా నచ్చింది. ఈ లాఫింగ్ బుద్ధ ఎంత క్యూట్గా ఉందో. దీని ధరెంత? ఒక నాణెం. అంతేనా? సరే, ఇదిగో. ఆ అమ్మాయి ఒక నాణెమిచ్చి ప్రతిమని తీసుకుని బయలుదేరబోతుంది. అప్పుడు ఏదో ఆలోచించి ఇలా అడుగుతుంది. ఒక విషయం చెప్పండి, మీరిద్దరూ నెలలో ఎన్ని ప్రతిమలు తయారు చేస్తారు? ఇంచుమించు 30. ఒక ప్రతిమకి ఒక నాణం అంటే దీని అర్థం 30 ప్రతిమలకు కేవలం 30 నాణాలేనా? మీరిద్దరూ మీ కళకి సరైన ధర తీసుకోవటం లేదు. కానీ ఒకవేళ మేము ప్రతిమలను ఎక్కువ ధరకి అమ్మితే అప్పుడిక్కడ ఎవ్వరు కొనను కూడా కొనరు. అయితే మీరిద్దరు ప్రతిమలని ఇక్కడ్నుంచి దూరంగా ఉదయ్పూర్ వంటి పట్టణంలో అమ్మటం మంచిది. మీరిద్దరూ చాలా సంపాదించుకోవచ్చు. ఇలా అని ఆ టూరిస్ట్ అమ్మాయి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అజయ్ ఇంకా విజయ్ తమ పనితనంతో ప్రసిద్ధి చెందారు. కాని వారిద్దరూ ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని ఆలోచిస్తూనే ఉన్నారు. విజయ్, మనం ఉదయ్పూర్కు వెళ్ళి మన ప్రతిమలు అమ్మటం మంచిదే అంటావా? తెలియదు, నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. బహుశా మనం నిజంగానే ధనవంతులమైపోవచ్చేమో ఒకవేళ మనం ఉదయ్పూర్లో ప్రతిమలమ్మితే. అవును, అలా కూడా అయ్యుండొచ్చు. కానీ ఉదయ్పూర్కి వెళ్లే దారిలో జైసాల్మేర్ ఎడారి వస్తుంది కదా, మనం దాన్నెలా దాటగలం? మనం మనతో పాటు బోలెడన్ని నీళ్ల కుండలు ఇంకా భోజనం తీసుకువెళ్దాం. అప్పుడు ఎడారిని చాలా సులువుగా దాటేయొచ్చు. మీరు చెప్పింది బానే ఉంది. మరింకెందుకు ఆలస్యం? వచ్చే సోమవారమే బయలుదేరదాం. అజయ్, విజయ్ అనుకున్న విధంగా వాళ్లు తర్వాత సోమవారం జైసల్మేర్ నుంచి ఉదయ్పూర్కి బయలుదేరారు. ఎడ్లబండిలో వెళితే 7 రోజుల ప్రయాణం. మొదటి రోజు గడిచేసరికి అన్నదమ్ములిద్దరూ ఎడారికి చేరుకున్నారు. ఇప్పటి వరకు వారి ప్రయాణం సజావుగానే సాగింది. వాళ్ళిద్దరూ సూర్యుడు అస్తమించగానే ఎడ్లబండినాపి భోజనం చేయడం మొదలుపెట్టారు. ఈ రోజైతే సజావుగానే సాగిపోయింది. అవునన్నయ్య, మనం అతి త్వరలోనే ఉదయ్పూర్ కూడా చేరుకుంటాం. అవును, తప్పకుండా. తర్వాతి రోజు సూర్యుడు ఉదయించిన వెంటనే మళ్లీ అజయ్, విజయల ప్రయాణం మొదలైపోయింది. సూర్యాస్తమయంతో ముగిసిపోయింది. 4 రోజుల వరకు వాళ్ల ప్రయాణం సజావుగానే సాగిపోయింది. ఇక 5వ రోజు సూర్యుడు భగభగా మండుతూ ఉన్నాడు. వాళ్ల దగ్గర మంచినీళ్ల కుండ కేవలం ఒక్కటే మిగిలింది. అవి వేడికి ఆవిరైపోతూ వచ్చాయి. మనం చాలా త్వరగా నీళ్లను వెతకాలి, లేకపోతే మనం ఎడారిలో మండే ఎండలో ఇరుక్కుపోతాం. కానీ ఈ ఎడారిలో నీళ్లెక్కడ దొరుకుతాయి? అన్నదమ్ములిద్దరూ అక్కడా ఇక్కడా నీళ్లు వెతకడం మొదలుపెట్టారు. తర్వాతి రోజొచ్చింది. ఇక ఎట్లు కూడా ముందుకు నడవలేక ఆగిపోయాయి. హఠాత్తుగా అజయ్ దృష్టి కొంత దూరంలో కొండ కింద పెరిగిన గడ్డి మీద పడింది. అజయ్ ఆశ్చర్యపోయాడు. అక్కడ ఖచ్చితంగా నీళ్లు ఉండే ఉంటాయి. కానీ ఎలా? ఇక్కడ చూడు, ఇక్కడ గడ్డి మొలిచింది. పైగా గడ్డి నీళ్లు లేకుండా అయితే మొలవదు కదా. అవును, మీరు చెప్పింది నిజమే. సరే పదండి, ఇక్కడ గొయ్యి తవ్వుదాం. అన్నదమ్ములిద్దరూ అక్కడ గొయ్యి తవ్వడం మొదలుపెట్టారు. నిదానంగా గొయ్యి పెద్దది అవుతూ పోయింది. ఇక సూర్యుడు నడినెత్తిమీదికొచ్చేశాడు. కాని ఇప్పటి వరకు నీళ్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు. బహుశా మనం పొరపాటు పడ్డామేమో. ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు కూడా కనిపించడం లేదన్నయ్య. అలా జరిగే ప్రసక్తే లేదు. మనం ఇంకొంచెం ప్రయత్నించడం మంచిది. మీరు చేయండి, నేను అలసిపోయాను. విజయ్ అక్కడే దగ్గర్లో కూర్చునిపోతాడు. కాని అజయ్ ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. 2 గంటలు గడిచిపోయాయి. అప్పుడు హఠాత్తుగా ఒక చిన్న నీటి దార కనిపిస్తుంది. నీళ్ళొచ్చాయి, నీళ్ళొచ్చాయి! అజయ్ మాట విని విజయ్ చాలా సంతోషించాడు. పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు అతను కూడా తవ్వడం మొదలుపెట్టాడు. అలా కొంచెం సేపట్లో చాలా నీళ్లు వచ్చేశాయి. అన్నదమ్ములిద్దరూ నీళ్లు తాగి ఎడ్లకి నీళ్లు పట్టించి కుండలు నింపుకొని తర్వాత నీళ్లలో సంతోషంగా స్నానం చేశారు. విజయ్ అయితే తన వల్ల కాదు అని కూర్చున్నాడు. కాని అజయ్ నమ్మకం చాలా దృఢంగా ఉంది. అతను తవ్వటం మాత్రం ఆపలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, ఒకవేళ ప్రయత్నిస్తే ఎడారిలో కూడా నీళ్లు తెప్పించడం సాధ్యమని. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ ప్రయాణాన్ని కొనసాగించారు. తర్వాత రోజు అన్నదమ్ములిద్దరూ ఉదయ్పూర్ పట్టణానికి చేరుకున్నారు. వాళ్ళనుకున్న విధంగానే
వాళ్ళకి వాళ్ళ ప్రతిమలకి చాలా మంచి ధర దక్కింది. అజయ్, విజయ్ అన్నదమ్ములిద్దరూ చాలా సంతోషించారు, ఎందుకంటే వాళ్ళ కష్టం ఫలించింది. అందుకే అంటుంటారు, ప్రయత్నిస్తూ ఉండేవాళ్లు ఎప్పటికీ ఓడిపోరు అని. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.